నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం మరియు ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాల్టి డిఫెన్స్ రౌండప్తో 25వ ఎపిసోడ్స్ నిజానికి మేము పూర్తి చేసుకుంటున్నాము. భారతదేశం మరియు ప్రపంచంలో వేరువేరు చోట్ల రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని ఏ కోణంలో చూడాలి అనేది ఇప్పటివరకు తెలుగు మీడియాలో నిజానికి చెప్పాలంటే ఎలాంటి కార్యక్రమం లేదు. సో దాన్ని ఎలా చూపించాలి అనే ఒక ఆలోచనతో పుట్టిందే ఈ డిఫెన్స్ రౌండప్ కార్యక్రమం. దీన్ని నిజానికి చెప్పండి 25 ఎపిసోడ్స్ ఈరోజు మేము జరుపుకుంటున్నామంటే దానికి కారణం నిజంగా ప్రేక్షకులే. వాళ్ళందరికీ కూడా నిజంగానే కృతజ్ఞతలు. ఇంకా ఇవాళ ఎపిసోడ్లోకి వచ్చినట్టయితే 1 కాదు 2 కాదు, భారత నావికాదళం ఒకేసారి 3 భిన్నమైనవి ఇండక్ట్ చేస్తోంది. అవేంటి, వాటి ద్వారా ఎవరికి ఎలాంటి సందేశం వెళ్తోంది? భారతదేశాన్ని యుద్ధం ద్వారా మరి ఏ రకంగానూ కూడా పాకిస్తాన్ ఓడించలేకపోతుంది. అందుకనే ఈసారి ఒక కొత్త కుట్రకు తెరతీసిందా? అందులో యుఎస్ను కూడా భాగస్వామి చేస్తోందా? ఆ కుట్ర ఏంటి? దీన్ని ఏ కోణంలో చూడాలి? మామూలుగా భారతదేశంలో మన భారత నావికాదళం మీద కానివ్వండి, లేకపోతే సైన్యం మీద కానివ్వండి, రకరకాల దాడులు జరుగుతున్నాయి, ముఖ్యంగా సైన్యం మీద. ఈ దాడులను తిప్పికొట్టడానికి ఒక కొత్త ఎక్విప్మెంట్ని మన ఆర్మీ ఇండక్ట్ చేసింది. అదేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోని ఇవాళ డిఫెన్స్ రౌండప్ సిద్ధంగా ఉంది. వీటన్నిటి గురించి మనకి వివరించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ముందుగా మనం ఇండియన్ నేవీతోని స్టార్ట్ చేస్తే గనక, మామూలుగా చెప్పాలంటే మన డిఫెన్స్ రౌండప్లో మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఆర్మీ కంటే కూడా ఎక్కువ మనం నావికాదళం ఇంకా వాయుసేన మీదే మనం ఎక్కువ వార్తలు చెప్తూ రావడం జరుగుతోంది. అందులో భాగంగానే 1 కాదు 2 కాదు సార్, ఒకేసారి 3 భిన్నమైనవి ఇండియన్ నేవీ ఈరోజు ముంబైలో ఇండక్ట్ చేసింది. దీన్ని ఏ కోణంలో చూడాలి సార్? మనకు మోదీ గారు ఈ 3టిని కూడా ఇనాగ్రేట్ చేశారు. మనం చూస్తే కనుక ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్ అని 3 అస్త్రాలని మనం రిలీజ్ చేసుకున్నాం ఈరోజు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అన్నవి బ్యాటిల్ షిప్స్. అవి ఐఎన్ఎస్ వాగ్షీర్ అన్నది స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్. స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్ లో మనం చూస్తే కనుక గతంలో మనకు ఇది కళావరి క్లాస్ సబ్మరీన్స్ అని మనం దాన్ని పిలుచుకుంటాం. వాటిలో కళావరి, కంధేరి, కరంజీ, తర్వాత మనకు వేలా, వాగీర్ అని ఇన్ని ఆల్రెడీ మనం సబ్మరీన్స్ లాంచ్ చేసేసాం. వాటి యొక్క సిరీస్ లో ఆఖరి యొక్క సబ్మరీన్ ఇది వాగ్షీర్. ఇది డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ ఈ రెండింటి యొక్క ఎనర్జీ తోటి నడిచేటువంటి సబ్మరీన్. ఇది న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ కాదు. మనకు 2 కావాలి, న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ కావాలి, అలాగే ఇటువంటి కూడా కావాలి. వీటిల్లో కొంత లిమిటేషన్స్ ఉంటాయి న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్ కంపేర్ చేస్తే. కానీ నాన్ న్యూక్లియర్ వెపన్ సబ్మరీన్స్ లో ఇది చాలా ఆధునికమైనటువంటి, దీంట్లో ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, హై అండ్ రికగ్నైసెన్స్ కెపాసిటీ కావచ్చు, దాని యొక్క సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, దాని స్ట్రెంత్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంప్రూవ్ చేశారు. దీంట్లో మనకు ఇది ఫ్రెంచ్ కొలాబరేషన్ తోటి మనం చేసాం. ఇది మన ముంబైలో ఉన్నటువంటి మెజగాన్ డాక్స్ లో ఇది తయారైంది. కానీ గతంలో అంటే ఏప్రిల్ 2022లోనే దీన్ని లాంచ్ చేశారు. దీంట్లో ఏమంటాయంటే 2 ఉంటాయి. ఒకటి ముందర ఇవన్నీ కూడా ముందు లాంచ్ అవుతాయి, లాంచ్ అయిన తర్వాత కమిషన్ అవుతాయి. ఈ 2 వేరే అంశాలు ఉంటాయి. దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసే సీ ట్రయల్స్ జరుగుతాయి. సముద్రంలో ఇది వెళ్ళి నిజంగా తట్టుకోగలదా, ఎంత డెప్త్ లో ఉండగలదు, ఎంత కాలం ఉండగలదు, దాని ప్రెషర్స్ ఎలా ఉంటాయి, తుఫాన్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఇటువంటి మల్టిపుల్ యాంగిల్స్ లో దాన్ని దాన్ని టెస్ట్ చేస్తారు. నేవీను, తర్వాత ఇది తయారు చేసిన కంపెనీను, అలాగే దీని యొక్క డిజైన్ ఇచ్చినటువంటి మన సైంటిస్టులు, అంటే మనకు ఫ్రెంచ్ సైంటిస్ట్ కావచ్చు, మనం కావచ్చు, అందరు కలిసి ఇవన్నీ టెస్ట్ చేస్తారు. సంవత్సరం పడుతుంది ఇవి. సో ఈ రోజు అవి కంప్లీట్ గా కమిషన్ అయింది, ఫైనల్ కమిషనింగ్ అయింది. అంటే నేవీ వాడుకోవడానికి, నేవీ ఇంకా రేపటి నుంచి దాన్ని అస్త్రంగా వాడబోతుంది. దానికి ఫ్లాగ్ ఒకటి ఇష్యూ చేస్తారు, దానికి ఫ్లాగ్ కమాండింగ్, ఇవన్నీ కూడా నేవీలో ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా రేపటి నుంచి మొదలవుతాయి. మోదీ గారు ఈ రోజు దాన్ని ఫార్మల్ గా కమిషన్ చేయడానికి ఆయన దాన్ని అప్రూవల్ ఇచ్చారు. అంటే ఆయన దాన్ని లాంచ్ చేస్తారు, ఇది చేశారనమాట, ఉద్ఘాటన చేశారు. అలాగే మనం చూస్తే కనుక ఐఎన్ఎస్ సూరత్ అన్నది కూడా వాళ్ళ దాంట్లో మనకు 15B అని చెప్పేసి ఒక స్టెల్త్ డెస్ట్రాయర్ క్లాస్ షిప్లలో 4వది. ఇది వచ్చేసి మనకు చూస్తే కనుక ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్,
తర్వాత మనకు ఇది కూడా మెజగన్ డాక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇవి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ మన దగ్గర ఉన్నటువంటి షిప్పులలో ఈ రోజు ఐఎన్ఎస్ సూరత్, తర్వాత ఐఎన్ఎస్ నీలగిరి అన్నవి ఆ క్లాసులో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ క్లాస్ లో ఇది కూడా ఒకటి. కానీ ఏమవుతుందంటే క్రమేపీ మనం వీటిని ఫస్ట్ వచ్చినటువంటి కొన్ని షిప్లలో మనకు అర్థమైనటువంటి పరిస్థితులు ఇంకా ఏముంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తారు. ఆ దిశగా దీన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తాం. అందుకని ఈ రోజు ఐఎన్ఎస్ సూరత్ అన్నది మన అంబుల పొదలో ఉన్నటువంటి మోస్ట్ సోఫిస్టికేటెడ్ షిప్. రమారమి 7,200 టన్నుల బరువు ఉన్నటువంటిది. ఇది మనకు షిప్లలో 7,500 అంటే కనుక చాలా హెవీ షిప్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఇది ఇంకా నెక్స్ట్ కి వెళ్తే కనుక ఇంకా ఆల్మోస్ట్ మనం 10,000, 15,000 దాటామంటే కనుక అది దానికి మూవ్మెంట్ చాలా తగ్గిపోతుంది. అది స్ట్రెంత్ తగ్గిపోతుంది, దాని స్పీడ్, కటింగ్ ఎడ్జ్ కెపాసిటీ తగ్గిపోతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి వాటితో. కానీ వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యం దానికి కూడా ఉన్నది. ఇది బహుశా హెలికాప్టర్ క్యారియర్ కావచ్చు, లేదా మనకు టగ్స్ కావచ్చు, ఇటువంటి కూడా పెడతాం మనం. కానీ ఇది చాలా అతి వేగంగా వెళ్ళగలదు, స్ట్రెంత్ గా వెళ్ళగలదు, ప్లస్ ఇట్స్ వన్ వరల్డ్ క్లాస్ డిస్ట్రాయర్. ప్రపంచంలో ఈరోజు ఉన్నటువంటి డిస్ట్రాయర్స్ అన్నిటితో పోలిస్తే ఎక్కడా తీసిపోదు ఇది అని చెప్పి మన నేవీ వాళ్ళందరూ టెస్టింగ్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రాయర్స్ మన దగ్గర వచ్చాయి. ఇది మనం లాంచ్ చేసుకున్నాం ఈరోజు, కమిషన్ చేసుకున్నాం. అలాగే ఐఎన్ఎస్ నీలగిరి వచ్చేసి ఇది ఫ్రిగేట్. ఇది కూడా మనం చూస్తే కనుక ప్రాజెక్ట్ 17A అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ లో దీన్ని కూడా మనం తయారు చేస్తాము. ఇది కూడా స్టెల్త్ ఫ్రిగేట్. అలాగే మనం చూస్తే కనుక ఇది డిజైనింగ్ కూడా మన దేశంలోనే చేశారు. చాలా అడ్వాన్స్ ఫీచర్స్ తోటి మనకు ఉన్నటువంటి అనుభవం, గత 30-40 ఏళ్లుగా మనం సబ్మరీన్స్ లో చేసినటువంటి నైపుణ్యం, దానికి ఉన్నటువంటి మన అనుభవం తోటి మన వాళ్ళే ఇది భారతదేశంలోనే ఇది చేశారు. రమారమి 65-70% మనకు ఇండిజినస్ కాంపొనెంట్స్ పెట్టుకున్నాం దీంట్లో. ఏ మేజర్ ప్రాజెక్ట్ కూడా 100% ఏ దేశంలో కూడా తయారవ్వవు, ఇంక్లూడింగ్ అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, రష్యా కావచ్చు. కొన్ని కాంపొనెంట్స్ కూడా బయట నుంచి తీసుకోక తప్పదు. కాకపోతే మనకు క్రిటికల్ ఒక ఇంజిన్ టెక్నాలజీలో మనకు వీక్నెస్ ఉన్నది. అటువంటి ఒకటి అరా తప్పితే మిగతా అన్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం. చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం డిఫెన్స్ రౌండప్ లో కూడా దీని గురించి మనం వెపన్స్ సెక్షన్ లో కొన్ని ఎపిసోడ్స్ ముందర మాట్లాడుకున్నాం. మనం ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటారు, AIP. ఆ టెక్నాలజీని మనం ఇండిజినైజ్ చేసుకున్నాం, భారతదేశంలో తయారు చేసుకున్నాం. అందుకని ఆ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ మనం వాక్షీర్ లాంటి దాంట్లో పెట్టాం. మనం ఉన్నటువంటి లేటెస్ట్ ఏదైతే మనం సబ్మరీన్ లాంచ్ చేసాం. కాబట్టి ఈ మూడు కూడాను మన దేశానికి ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా తయారయ్యాయి. ఇవి రష్యా, మన చైనా మనకు చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు విపరీతంగా వాళ్ళు ఏమంటే వార్షిప్లన్నీ తయారు చేస్తున్నారు. కాకపోతే దాంట్లో క్వాలిటీ నాసిరకంగా ఉంటుంది, మనకు తెలుస్తోంది అది. ఎందుకంటే వాళ్ళని చాలా ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతున్నాము. ఈవెన్ వాళ్ళ సో కాల్డ్ స్టెల్త్ సబ్మరీన్స్ అని డిటెక్ట్ చేయగలుగుతున్నాము. కానీ వాళ్ళు ఆడేది నంబర్స్ గేమ్ ఆడుతున్నారు. మనకు మన దగ్గర 10 షిప్పులు ఉంటే వాడు 100 షిప్పులు తీసుకొస్తాడు. సో అందుకని ఇటువంటి పరిస్థితి ఇండియన్ ఓషన్ లో కూడా రాబోతోంది. ప్రస్తుతానికి ఇండో పెసిఫిక్ లోనే చాలా బిజీగా ఉన్నాడు చైనా. అమెరికా యొక్క థ్రెట్ ని కౌంటర్ చేయడానికి కోసం అమెరికాని కౌంటర్ చేస్తున్నాడు. కానీ ఈ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత బహుశా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఒక ఒప్పందం వచ్చో, లేకపోతే అమెరికా దాసోహమనో ఇటువంటి ఏమైనా జరిగినాయంటే ఇండో పెసిఫిక్ లో, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇండియన్ ఓషన్ మీద అతను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాడు. అందుకని దాని దృష్ట్యా మన నేవీని స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది మనకు చాలా అత్యవసరం. అది అందుకోసం నేవీ మీద చాలా ఫోకస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాము, ఎన్నో లాంచ్ చేసుకున్నాం మనం. వాటి యొక్క పరంపరలో ఈ మూడు కూడాను మన అంబుల పొదలో వచ్చి చేరినాయి. అందుకని మన శక్తి గణనీయంగా పెరిగింది. దీనికి మనం అందరినీ కూడా అభినందిద్దాం. మన నేవీని, ఫ్రెంచ్ కొలాబరేటర్స్ ని, మన సైంటిస్టులను, అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెజగన్ డాక్స్ లిమిటెడ్. నేను గతంలో కూడా చెప్పాను, మెజగన్ డాక్స్ లిమిటెడ్ నాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మా చిన్నాన్నలు ఇద్దరు కూడా అక్కడ పనిచేశారు. కాబట్టి మెజగన్ డాక్ చిన్నప్పుడే నేను పాత ఐఎన్ఎస్ విక్రాంత్ 71 యుద్ధంలో పనిచేసినటువంటి వాడినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ నేను అక్కడ చాలా చిన్నప్పుడు వెళ్ళి కూడా చూసి వచ్చాను నేను అక్కడ. కాబట్టి మెజగన్ డాక్స్ లో లిమిటెడ్ అన్నది గతంలో ఏదో రిపేర్లకి వాటికి పనికొచ్చే తప్పితే ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మనం చూసామంటే రీసెంట్ ఒక 10 ఏళ్లలో ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి నేవల్ అసెట్స్ అన్ని కూడా మెజగన్ డాక్స్ లిమిటెడ్ తయారు చేయగలుగుతోంది. కాబట్టి వాళ్ళని కూడా వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, నిజంగానే అంటే మామూలుగా త్రివిధ దళాల్లో ఎవరన్నా ఏమన్నా ఇండక్ట్ చేస్తే మనం మామూలుగా ఏమంటామంటే
పాకిస్తాన్కి ఏం సందేశం ఇస్తున్నాం, చైనాకి ఏం సందేశం ఇస్తున్నాం, ఇలాంటివే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అంటే మామూలుగా అఫ్కోర్స్ చెప్పాలంటే ఒక ఇండక్షన్ చేశారు అంటే అది శత్రువులకు ఒక సందేశమే. కానీ నిజానికి చెప్పాలంటే సార్, ఈరోజు శత్రువులకు సందేశంతో పాటు ఇది నిజానికి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాల్సిన రోజు కింద మనం అనుకోవచ్చా? ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 విభిన్నమైనవి, చాలా ముఖ్యమైనవి, పెద్దవి, కఠినమైనవి మన దేశంలో మన దేశీయ సంస్థలు తయారు చేశాయి. నిజానికి చెప్పాలంటే అందులో ఈ ఫ్రిగేట్ ఇంకా డెస్ట్రాయర్స్ తయారు చేసినది రికార్డ్ టైం అని కూడా అంటున్నారు. ఆ ఇండిజినస్ కంటెంట్ కానివ్వండి, మనం వాడినవి ఆ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఎక్కువగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇండిజినస్ అంటే స్వదేశీ కంటెంట్నే వాడాం. సో నిజానికి చెప్పాలంటే మన ప్రయాణానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అనుకోవచ్చా? మీరు ఇందాకే చెప్పారు విదేశాల నుంచి మనం తెచ్చుకునేవి, మీరు ఎప్పుడు చెప్తూనే డిఫెన్స్ రౌండప్లో అలాగ విదేశాల నుంచి తెచ్చుకున్న నేవీ ఈరోజు ఒకేసారి 3 ఇండక్ట్ చేసింది. సందేశంతో పాటు గర్వకారణం కూడా ఇందులో మనం ఈరోజు ఆ కోణంలో కూడా చూడొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇది మనం ఇందాక చెప్పినట్టు గతంలో పోల్చుకుని చూస్తే కనుక మనం గతంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అవి ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో చాలా ముడుపులు చెల్లించేవాళ్ళు వాళ్ళు. అవన్నీ కూడాను కాంగ్రెస్ ఘోటాలలో దాంట్లో ఎంతో గణనీయంగా నష్టపోయాం మనము. ఈ 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చి మనకు 80 ఏళ్ళు అయినా కానీ కూడా 80 ఏళ్లలో మనకి ఇండస్ట్రీ తయారవ్వలేదంటే ఎంతటి అవమానం ఇది. ఇదే 80 సంవత్సరాల్లో కొరియా తీసుకుందాము, లేదా మనకు జపాన్ తీసుకుందాము. అఫ్ కోర్స్ జపాన్ వాళ్ళు కంప్లీట్ గా పెసిఫిస్ట్ దేశం కింద తయారైనా కానీ వాళ్ళ కోర్ ఇంజనీరింగ్ ఎక్కడ దెబ్బ తగలేదు. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. బట్ సౌత్ కొరియా చూస్తే ఈ రోజు లిటరల్ గా మనకు మొత్తం ఆసియా ఖండంలో చైనాను ధీటుగా తయారు చేయగలిగినటువంటి శక్తి ఈ రోజు సౌత్ కొరియాకే ఉన్నది. ఎందుకు భారతదేశం వెనకబడింది అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను ఎంతో కాలంగా ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీలో దాని ఆర్డర్స్ ఇవ్వకపోవడము, ఇచ్చిన ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళ దగ్గర పైసలు లేకపోవడము, లేదా వాళ్ళ మీద ఒత్తిడి లేకపోవడము, వాళ్ళ ఇష్టానుసారంగా 15 ఏళ్ల తర్వాత కూడా ఒక్కొక్క షిప్లు ఇవ్వడం, ఇటువంటివన్నీ చేశారు. వాటిని అన్నింటినీ కూడా టైట్ చేసి ఇప్పుడున్నటువంటి మోదీ గారి ప్రభుత్వం దాన్ని చాలా ఎఫిషియన్సీ తీసుకొచ్చి దాంట్లో ప్రొఫెషనలిజం తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా తొందరగా తయారవడము, టైం అనుగుణంగా చెప్పినటువంటి డెడ్ లైన్స్ కి వాళ్ళు సరిగ్గా పాటిస్తూ ముందరే డెలివర్ చేయడము, దానికి కమిషనింగ్ కూడా చాలా కాలం పట్టేది, సంవత్సరంన్నర లోపలే కమిషన్ కూడా చేయడం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే గతంలో మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనకు చాలా తక్కువ వచ్చేది. వాటిని మనం మహా అంటే ఇక్కడ ఏదో కొన్ని వచ్చి అసెంబ్లింగ్ చేసుకునేవాడు. అలా కాకుండా ఈరోజు 60-70% ఇండిజినస్ కాంపోనెంట్స్ పెట్టుకుంటున్నామంటే ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ తయారవుతున్నది. అది ఈ రోజు 3 లాంచ్ అవ్వడం అనేది, 3 కమిషన్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ లో కూడా ఇంకొక 3 సబ్మరీన్స్ ఆర్డర్ రాబోతున్నది. బహుశా ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ అది రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి బిడ్స్ మెజగన్ డాక్స్ లిమిటెడ్ ఇచ్చేసింది. అలాగే మనకు ఈ ఫ్రిగేట్స్, తర్వాత కార్వెట్స్, తర్వాత మనకు డిస్ట్రాయర్స్, వీటన్నిటి కూడా మనం చూస్తే కనుక ఊర్ల పేర్లు, నదుల పేర్లు ఇవి పెడతారు. గోదావరి క్లాస్ అని, బ్రహ్మపుత్ర క్లాస్ అని, అలాగే మనకు కోల్కతా క్లాస్ అని, విశాఖపట్నం క్లాస్ అని, ఇటువంటివి. వీటిని కూడా ఇంకా మనం నంబర్స్ పెంచుకునే దిశగా మనం ఆర్డర్స్ ఇవ్వబోతున్నాము. చాలా ముఖ్యంగా ఈ సంవత్సరం IAC-2 ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 2 రెండవది. అంటే మన దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి మన తయారు చేసింది కాదు, అడ్మిరల్ గార్ష్కోవ్ మనం అక్కడి నుంచి రష్యా నుంచి కొనుక్కున్నది. రెండవది భారతదేశంలో తయారు చేసుకున్నాము. 3వ ఆర్డర్ కూడా ఈ సంవత్సరం రాబోతున్నది 2025లో. మనకు ఉన్నటువంటి INS విక్రాంత్, INS విక్రమాదిత్య. సో అందుకని మరి 3వది INS విరాట్ ఉంటుందా, ఇంకేం పేరు పెడతారో చూడాలి. 3వది కూడా ఈ సంవత్సరంలో ఆర్డర్ ఇవ్వబోతున్నారు. అందుకని ఈ ప్రభుత్వం వచ్చాక నేవీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వల్ల మనం చైనాని మన ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతం అంతా కూడాను వాళ్ళ ఆధిపత్యం చలాయించకుండా ఆపగలిగే శక్తి మనం పెంచుకుంటున్నాము. కాబట్టి ఒక విధమైనటువంటి బఫర్ మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. చైనా యొక్క మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నటువంటి చైనా కెపాసిటీని కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, వాళ్ళకి ధీటుగా నిలబడగలుగుతాం. రైట్ సార్, నిజంగానే మనం ఫ్యూ వీక్స్ బ్యాక్ కేవలం నేవీ మీదే చేసిన డిఫెన్స్ రౌండప్లో లాస్ట్ డికేడ్ అనే దాని గురించి మీరు మాట్లాడారు. అంటే ఎలాగా ఒక దశాబ్దం నేవీ మీద ఎటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల మనం నేవీ ఎంత కోల్పోయింది, దానివల్ల భారతదేశం ఎలాంటి ప్రమాదంలో పడిందని. లెట్స్ హోప్ దాన్ని కంపెన్సేట్ చేస్తూ ఇంకా అప్డేట్ అవుతుందని అనుకుందాం.
ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ నుంచి క్రియేటింగ్ టెక్నాలజీ, అసెంబ్లింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కనుక మన త్రివిధ దళాలది, మన త్రివిధ దళాలకి అందించే సంస్థలది ఈ ఒక్క దాంట్లో చెప్పేయచ్చు వాళ్ళ జర్నీ నిజానికి ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అనేది. నిజంగానే ఇది ఒక ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. రైట్ సార్, మరో అంశంలోకి కనుక వెళ్ళినట్టయితే పాకిస్తాన్ మామూలుగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో డిఫెన్స్ రౌండప్లో మన దేశంలో జరుగుతున్న ఇన్వెన్షన్స్, ఇండక్షన్స్ ఎంతైతే మాట్లాడుతున్నామో అంతే ఈక్వల్గా నిజానికి పాకిస్తాన్కి కూడా నిజానికి అది కూడా న్యూస్ల్లో ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ రౌండప్లో మామూలుగా యుద్ధాల్లో పాకిస్తాన్ భారత్ని ఓడించలేకపోతుంది. అది కన్వెన్షనల్ కానివ్వండి, అన్కన్వెన్షనల్ వార్ఫేర్లో కానివ్వండి, ఇన్ఫిల్ట్రేషన్లో కానివ్వండి. అందుకే పాకిస్తాన్ ఒక కొత్త ఎత్తుగడకు దారితీస్తుంది అనుకోవచ్చా సార్ యుఎస్ ద్వారా? లైక్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే భారత్ ఏదైతే మిసైల్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని ఆపాలి అని చెప్పి యుఎస్తోని నెగోషియేషన్ చేస్తుంది, యుఎస్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజాలు ఎంత ఉన్నాయి? దీనికి భారత్ ఒప్పుకుంటుందా? దీన్ని ఏ కోణంలో చూడాలి సార్? మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్ కి భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లీవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయాయి. మనం వెళ్ళి బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చాం. మనం ఊడి సర్జికల్ స్ట్రైక్ ఒక ఎత్తు అయితే కనుక బాలాకోట్ అన్నది మనం లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు కదా, ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వెళ్ళి కొట్టొచ్చాము. కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్లకు గతంలో ఉన్నటువంటి భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేయగలిగినటువంటి ఒక శక్తి కోల్పోయారు. గతంలో ఏముండేది, మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, కాబట్టి మీరు మమ్మల్ని ఏదో చేస్తే కానీ మీ మీద అటాక్, న్యూక్లియర్ అటాక్ చేస్తాం, ఇటువంటి బెదిరించేవాళ్ళు. మనం ఏంటంటే మన మీద ఎంత టెర్రరిజం మన మీద వాడు పంపించినా కానీ కూడా మనం రెస్పాండ్ చేయలేకపోయాం. పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, అయినా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు, దాడి చేయలేదు. కార్గిల్ యుద్ధం కూడా మనం ఏం చేసుకున్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా మన సైనికులు చనిపోయినా కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి వీల్లేదు అని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించినప్పుడు. కాబట్టి ఇటువంటి చాలా చేశాం. కండహార్ హైజాక్ జరిగినప్పుడు మనం ఏం చేయలేకపోయాం మనం. కాబట్టి ఎన్నో విషయాల్లో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. గతి లేని పరిస్థితుల్లో వాళ్ళతోటి చర్చలు చేయక తప్పలేదు. సరే, కొన్ని మన ప్రభుత్వాల వీక్నెసెస్ కూడా ఉండొచ్చు, కానీ వాడు న్యూక్లియర్ పవర్ దేశం కాబట్టి వాడిని మనం ఇగ్నోర్ కూడా చేయలేము. మాటలు ఏదో చర్చలు చేద్దామని గతంలో అనుకునేవాళ్ళం. మోదీ ప్రభుత్వం ఎస్పెషలీ ఆయన మనకు పఠాన్ కోట్ అటాక్ జరిగిన తర్వాత అప్పటి నుంచి కంప్లీట్ గా మాటలు మానేసాం మనం. వాళ్ళని ఐసోలేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర లీవర్స్ లేదు. ఆర్టికల్ 370 తీసేసినా కానీ కూడా వాళ్ళు ఏదో ప్రగల్భాలు పరికారు, అంబాసిడర్ విత్డ్రా చేసుకున్నారు, ఇటువంటి ఏవో చేశారు. కానీ చేసినందువల్ల వాళ్ళే నష్టపోయారు. కానీ దానివల్ల మనకి ఏమీ దానివల్ల లాభం లేదు, మనం దాని గురించి పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ గత ఎన్నికలలో మోదీ గారిని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు, మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకు రోజుకి 2 సార్లు వాళ్ళకి భోజనం వస్తే చాలు, వాళ్ళకు మాకేం సంబంధం లేదు, వాళ్ళు బతుకుని వాళ్ళు బతకనివ్వండి అని చెప్పి ఆయన కొట్టిపడేశారు కంప్లీట్ గా. కాబట్టి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి భారతదేశంతో వైరం లేదు, వాళ్ళకి శత్రువులు లేరు. శత్రువులు వాళ్ళు అనుకుంటున్నారు కానీ శత్రువుల దగ్గర నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్లలో అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ అన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో, జిహాదీలో టెర్రరిస్టులు అని బెదిరించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కంప్లీట్ ఇర్రెలవెంట్ అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని తల వంచి మళ్ళీ చర్చలలోకి లాగాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవో డిమాండ్స్ ఏమి ఉన్నాయో దాన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి, కాశ్మీర్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే, వాళ్ళు చైనా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకొని లాంగ్ రేంజ్ మిసైల్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. 3000 కిలోమీటర్లు అంతకంటే పైన వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. 3000 కిలోమీటర్లు వెళ్ళిందంటే కనుక మనకు గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ అన్ని కూడాను ఆ 3000 కిలోమీటర్ల మిసైల్ దీనికి రేంజ్ లోకి వచ్చేస్తాయి. అలా అమెరికాని బెదిరించడం మొదలుపెట్టి మనం ఐ థింక్ ముందర 2 ఎపిసోడ్స్ ముందర మనం అక్కడ 4 కంపెనీల మీద అమెరికా ఆంక్షలు విధించి దాని గురించి చర్చించాము. పాకిస్తాన్ లో 4 కంపెనీలు ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ కి సప్లై చేస్తున్నటువంటి కంపెనీల మీద అమెరికన్ శాంక్షన్స్ వచ్చాయి. ఇవన్నీ కలిపి చూడాలి మనం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే కనుక అమెరికాని బెదిరించడం మొదలెట్టారు. అమెరికాని బెదిరించేంత స్థాయికి వాళ్ళు వచ్చారు. అంటే అమెరికా వెళ్ళి అమెరికన్ మెయిన్ ల్యాండ్ కొట్టకపోవచ్చు, కానీ ఆసియా ఖండంలో ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ ని టార్గెట్ చేయొచ్చు, డియోగో గార్షియా మీద టార్గెట్ చేయొచ్చు. ఇవన్నీ కూడాను వాళ్ళు ఒక శక్తి పెంచుకొని అమెరికాని థ్రెటన్ చేస్తే అమెరికా ఏమంటుంది, మీరు లాంగ్ రేంజ్ మిసైల్స్ టెస్ట్ చేయడానికి వీలు లేదు అంటారు.
ఇప్పుడు పాకిస్తాన్ ఏం ప్రతిపాదన తీసుకొస్తుందంటే, సరే మీరు అన్నట్లు మేము ఆపేస్తాము, కానీ భారతదేశం కూడా ఆపించండి, మీరు మధ్యవర్తిత్వం చేసి వాళ్ళు కూడా లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్లని ఆపిచ్చేయండి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇప్పటివరకు అయితే అమెరికా స్పందించలేదు, దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ బ్లాక్ మెయిల్ తోటి మనకు అక్కడ ప్రభుత్వాలు ఎలా ప్రవర్తిస్తాయో మనకు తెలియదు. జో బైడెన్ ప్రభుత్వం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు యుక్రెయిన్ తర్వాత మనకు ఇజ్రాయెల్ గొడవలతోటి. పైపెచ్చి వాళ్ళు ఎలక్షన్ కూడా ఓడిపోయారు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు, పాకిస్తాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. డొనాల్డ్ ట్రంప్ అతను మనకు ఫేవరబుల్ గా ఉండడా అన్నది ఎవరు ప్రిడిక్ట్ చేయరు. మన మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆపేయండి, మీరు కొట్టుకోవడం ఆపేయండి, మేము ఇంకెక్కడో బిజీగా ఉన్నాం, చైనాతో హ్యాండిల్ చేయాలి, మీరు ఇవన్నీ చేయకండి మన మీద ఒత్తిడి తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇటువంటి ఒక ప్రెషర్ టాక్టిక్స్ వాడే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా అంతే. ఇప్పుడు ఇజ్రాయెల్లో చూస్తే కనుక మనం ఆల్రెడీ హమాస్ సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న హాస్టేజెస్ ని విడుదల చేసి సీజ్ ఫైర్ కి బైడెన్ ప్రభుత్వము అలాగే ఈవెన్ ట్రంప్ రాబోయే ప్రభుత్వం వీళ్ళిద్దరు కూడా ఒత్తిడి చేస్తున్నారు అక్కడ తీసుకొచ్చి. ఇజ్రాయెల్ కూడా వాళ్ళు ఏదో విధంగా ఒక కాంప్రమైజ్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ట్రంప్ ఏమన్నాడు, నేను పవర్లోకి రాగానే మొదటి రోజే నేను యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నాడు. అంటే ఇక్కడ యుద్ధాలన్నీ ఆగిపోవాలి, ఒక చైనా మీద ఫోకస్ పెట్టుకోవాలి అని ట్రంప్ యొక్క ఆలోచన. కాబట్టి భారత పాకిస్తాన్ మధ్యలో మళ్ళీ కొత్తగా గొడవ రాకుండా ఉండాలి అన్న ఆలోచన వాళ్ళలో ఉండిండొచ్చు. ఇది ఒక ప్రమాదం మనకు ఉన్నది, అది పాకిస్తాన్ దృష్ట్యా చూస్తే. కానీ చైనాను కౌంటర్ చేయడానికి భారతదేశం దగ్గర శక్తి ఉంటే బాగుంటుంది అని కనుక ట్రంప్ ప్రభుత్వం అనుకుంటే అది మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అందుకని రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో మనం చూడాలి. పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఉన్నారు వాళ్ళు. న్యూక్లియర్ ఇష్యూస్ మీద కావచ్చు, కశ్మీర్ ఇష్యూస్ మీద కావచ్చు, ఎన్నో రెజల్యూషన్స్ వాళ్ళు ముందుకు తీసుకురాబోతున్నారు. సరే మనకు ఫ్రాన్స్, రష్యా లాంటి వాళ్ళు దాన్ని వీటో చేయొచ్చు. మనకు ఏదేమైనా కానీ మనల్ని ఎంబరాస్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అక్కడ నాన్ ప్రొలిఫరేషన్ లో వాళ్ళు మన పృథ్వీ మిసైల్స్ కావచ్చు, మనవి MIRV మిసైల్స్ కావచ్చు, అలాగే మనకు లేటెస్ట్ చూసామనంటే మనకు పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో మనకు 40 కిలోమీటర్ల దాకా కొట్టేవి ఇప్పుడు 70 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది. గైడెడ్ ప్లస్ పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి కొట్టగలిగినటువంటి ఎక్స్టెండెడ్ రేంజ్ మనం టెస్ట్ చేసుకుంటున్నాము, అది ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాం. అది ఇటువంటివి మన మిసైల్ టెక్నాలజీ అంతా కూడాను చాలా అద్భుతంగా మనం ఇండిజినస్ గా కంప్లీట్ మన దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇవన్నీ చేస్తున్నాం. అందుకని దాన్ని పాకిస్తాన్ ఏ దిశగాను ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి ఫస్ట్ చైనా నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి మన మీద ఏదో చేసేటువంటి ప్రయత్నం ఒకటైతే, రెండవది అమెరికాను కూడా బెదిరించి అమెరికాతో కూడా వాళ్ళు ఏదో ఒప్పందం చేసుకుని భారతదేశాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ఇంత అంతా కాదు. ఇన్ఫాక్ట్ బ్రహ్మోస్ కి ఎదురు ఈవెన్ చైనా దగ్గర కూడా లేదు. బ్రహ్మోస్ ని వాళ్ళు కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ ఈ ప్రస్తుతానికి ఆసియా ఖండంలో ఎవరి దగ్గర లేదు. కాబట్టి అటువంటి శక్తిని వాళ్ళు ఏదో విధంగా కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది. అది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలుసు. కానీ ఇందాక నేను చెప్పినట్టు అమెరికా యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అది వేచి చూద్దాం. మనం ఇది కూడా మెల్లిగా హ్యాండిల్ చేద్దాం. అమెరికాని కూడా మనం చేయాల్సింది మనం చేస్తాం. దీనికి అన్నిటికీ కూడాను మూల పురుషుడు, మన మిజైల్ టెక్నాలజీకి మూల పురుషుడు అయినటువంటి భారతరత్న మన మాజీ రాష్ట్రపతి కలాం గారే. కాబట్టి వారి యొక్క అప్పుడు పారదర్శకంగా దూరదృష్టితో ఆయన చూసి చేసినటువంటి ప్రయత్నాలే ఈ రోజు మన దేశంలో మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ధీటుగా ఎదుర్కోలేరు అన్న దిశగా మనం మన అస్త్రాలని పెంచుకుంటున్నాం. మనము ఒక అమెరికా, చైనా, రష్యా వీళ్ళు ముగ్గురిని మినహాయిస్తే 4వ స్థానంలోనే భారతదేశం ఉన్నది. ఇన్ఫాక్ట్ ఈవెన్ నేటో దేశాల్లో కూడా ఎవరి దగ్గర ఇటువంటి టెక్నాలజీ, ఇటువంటి రీచ్ లేదు. మన దగ్గర అటువంటిది ఉన్నది. ఆల్మోస్ట్ మనం 5-6 వేల కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత మనకు ఉన్నది. ప్లస్ 10,000 కిలోమీటర్ల దాకా టెక్నికల్ గా మన దగ్గర ఉన్నాయి, హైపర్సానిక్ మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల పాకిస్తాన్ ఇలా ప్రవర్తిస్తున్నది. చూద్దాము పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేయాలో మన ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్లకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా మన ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. రైట్ సార్. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాలన్నీ కూడా మనకి కేవలం పాకిస్తానే శత్రువు అనే ఏదైతే ఒక నోషన్లో ఉండేవాళ్ళో దానివల్ల ఒక రకంగా పాకిస్తాన్ స్థాయి కూడా చాలా పెరిగింది అంతర్జాతీయంగా. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే పాకిస్తాన్ని పట్టించుకోకపోవడం, మీరు అన్నట్టుగా బాలాకోట్ తర్వాత పూర్తిగా మాటల్ని కట్ చేసేయడం, ఈలోపు చైనా రావడం, అంటే చెప్పాలంటే రకంగా పాకిస్తాన్ని గ్లోబల్ స్కేల్లో ఇర్రిలవెంట్ చేసేసారు. కమింగ్ టు అగైన్ పాకిస్తాన్ సార్, పాకిస్తాన్ దానికి ఏంటంటే కేవలం అది భారత్ని దృష్టిలో పెట్టుకుని అంటుంది. కానీ భారత్ పాకిస్తాన్తో పాటు చైనాని కూడా పెట్టుకోవాలి.
సో ఇప్పుడు ఒకవేళ యుఎస్ కనుక మనకి ప్రెషర్ పెడితే మనం ఇది వాడి యుఎస్ని కన్విన్స్ చేయొచ్చా? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ట్రంప్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎలా అయితే ఒబామా ఇది వరకు గతంలో ఇరాన్తో ఒక డీల్ చేసుకుంటే ట్రంప్ బయటకు వచ్చేసాడు, పైపెచ్చు శాంక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో అలాంటి ప్రమాదం భారత్కి ఏమన్నా పొంచి ఉందా సార్? తప్పకుండా మనం ప్రిడిక్ట్ చేయలేం ట్రంప్ని. ఆ ప్రమాదం మనకు ఉన్నది. మనం ఎలా వెళ్తాడో అని మనం చెప్పలేం. అందుకనే మనం ఎవరి కూటమిలో లేం. మన ఆప్షన్స్ మనం పెట్టుకున్నాం. రష్యాతో మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అని ఎక్కడా తగ్గించుకోలేదు. ప్లస్ మన ఆత్మనిర్భరత సంబంధించి మనం ఏం చేస్తున్నాం. మిసైల్ కంట్రోల్ టెక్నాలజీ రెజీమ్ నుంచి బయటపడిపోయాము. అందుకనే మన గతంలో బ్రహ్మోస్ ఓన్లీ 290 కిలోమీటర్స్ మాత్రం కొట్టగలిగినటువంటి టెక్నాలజీ రష్యా ఇవ్వగలిగింది. మనకు 300 కిలోమీటర్ల క్యాప్ ఉండింది అప్పుడు. ఇప్పుడు అది అటువంటి పరిస్థితి లేదు మన దగ్గర. కాబట్టి అమెరికా మనకు వ్యతిరేకంగా చేయగలిగింది చాలా తక్కువ. శాంక్షన్స్ ఇవ్వడం లాంటి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు భారతదేశం లేనిది చైనాను కౌంటర్ చేయలేరు వాళ్ళు. అక్కడ యుఎస్ఏలో 2 వర్గాలు ఉన్నాయి, 2 కూటములు ఉన్నాయి. ఒకటి వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం కదా, యాంటోనీ బ్లింకెన్, వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రవర్తన పాలిటిక్స్ ఆధారంగా నడుస్తుంది. కానీ పెంటగన్ ఏదైతే ఉందో, వాళ్ళ డిఫెన్స్ కి సంబంధించి పెంటగన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా భారతదేశంతో కలిసికట్టుగా మనం ఇద్దరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అన్నది ఒక ఎత్తు అయితే, డిఫెన్స్ రంగంలో కోఆపరేషన్ మాత్రం చాలా పటిష్టంగా ఉన్నది. కాబట్టి అంత తొందరగా మన మీద ఇటువంటి చర్యలు తీసుకోవడం అన్నది కష్టమే. నా దృష్ట్యా బహుశా ఒక 5% కంటే ఎక్కువ ఛాన్సులు లేవు డొనాల్డ్ ట్రంప్ మన మీద ఏమైనా మిసైల్ టెక్నాలజీకి సంబంధించి పాకిస్తాన్ కి కొంత ఊరట చేకూర్చే దిశగా మన మీద ఒత్తిడి తీసుకొస్తాడన్న దాంట్లో మేబీ చాలా 5% కంటే తక్కువే ఛాన్సెస్ ఉన్నాయి. 95% మన టెక్నాలజీ అనేది అమెరికాకు చాలా కీలకమైంది. ఎందుకంటే అమెరికా ఒక 2 ఏళ్ల క్రితం మోదీ గారు జో బైడెన్ ని కలిసినప్పుడు స్టేట్ గెస్ట్ గా ఆయన పిలిచినప్పుడు లిటరల్ గా మనం చెప్పాలంటే ఈ యొక్క ఏషియా పెసిఫిక్ రీజన్ అంతా ఆర్ ఇండో పెసిఫిక్ రీజన్ అంతా కూడా సముద్రాలన్నీ కూడా దాని రక్షణ భారతదేశానికి అప్పచెప్పేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం నేవల్ ఫ్లీట్ చైనాకు మాత్రం సరిపోతుంది, చైనాని హ్యాండిల్ చేయడానికి సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రక్షణ మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఆ లాంగ్ రేంజ్ టెక్నాలజీ మిసైల్స్ మన దగ్గర లేకపోతే కనుక నష్టపోయేది అమెరికా కూడా నష్టపోతుంది. భారతదేశం పరిస్థితి ఇంత పెద్ద సముద్రం, ఇంత హిమాలయాలు ఉన్నాయి, చిన్న చిన్న చీతగా మనకు దెబ్బలు తగిలినా కానీ కూడా మనకు సురక్షితంగానే ఉంటాం, మనం ఏదో తప్పించి బతకగలం. కానీ అమెరికా కూడా చాలా ప్రమాదం ఉన్నది. కాబట్టి అమెరికా రక్షణ దృష్ట్యా భారతదేశం యొక్క శక్తి వాళ్ళకు కూడా చాలా కీలకం. ఈరోజు ట్రంప్ గ్రీన్లాండ్ గురించి, కెనడా గురించి, పనామా కెనాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అమెరికాని సెక్యూర్ చేసే దిశగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పంథాలోనే భారతదేశం వాళ్ళ సైడ్ ఉండడం అనేది వాళ్ళ చాలా లాభసాటిది. కాబట్టి బహుశా అటువంటి పిచ్చి చర్యలు చేయడు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇందాక మనం అనుకున్నట్టు ట్రంప్ అన్ప్రెడిక్టబుల్. ఒక 5% ఇలా ప్రవర్తించినా ఆశ్చర్యపడక్కర్లేదు. మనం దానికి మనం కౌంటర్ మెషర్స్ మనకు ఉన్నటువంటి దౌత్యపరంగా మనం ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ మనం కూడా పెట్టుకుంటాము. దాన్ని ఏం చేయాలో మనం కూడా చేస్తాం. రైట్ సార్. ఎందుకంటే నిజంగానే బైడెన్ కనుక ఉన్నప్పుడు అయితే మనకు ఒక అంచనా వేసుకోవచ్చు. కానీ ట్రంప్తో ఏంటంటే ప్రెడిక్ట్ ద అన్ప్రెడిక్టబుల్ అంటారు. సో ఆ రకంగా పాకిస్తాన్ కూడా చాలా క్లెవర్ మూవ్ అనాలి. ఏ ప్రెసిడెంట్ని చూసుకుని కూడా వాళ్ళు ఈ మూవ్ వేశారా ఏంటో మరి తెలీదు. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. సార్ మనం మరో అంశంలో కనుక వెళ్ళినట్టయితే ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ, అంటే మామూలుగా చెప్పాలి అంటే కనుక ఎక్కువగా మనం ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీ ఇండక్షన్ల గురించే మాట్లాడుతూ వచ్చాము. మనం చాలా రేర్గా నిజానికి ఆర్మీ ఇండక్ట్ చేసే వాటి విషయాల గురించి మాట్లాడుతున్నాము. అందులో భాగంగానే సార్ ఈరోజు ఇటీవల ఇంకా చెప్పాలి అంటే ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ ఒక మైన్ రెసిస్టెన్స్ సిస్టమ్ని అది ఇండక్ట్ చేసింది. ఇది సాధారణమైనది కాదు, దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంటున్నారు. అవేంటి సార్? మనకు కామికాజీ మొబైల్ రియాక్టివ్ మైన్ సిస్టమ్ అని చెప్పేసి MRMS అని అంటారు. అంటే మొబైల్ రియాక్టివ్ మైన్ సిస్టమ్. కామికాజీ అంటే కనుక ఆత్మాహుతి చేసుకునేటువంటి అటువంటిది ఒకటి తయారు చేశారు. నార్మల్ గా మన మైన్స్ మనకు తెలిసినటువంటి మనకు ఆల్మోస్ట్ మైన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే భూమిలో అక్కడ దాచిపెట్టేవాడు వాడు. అక్కడ కనుక అక్కడి నుంచి ఏదైనా కనుక దాని మీద ప్రెషర్ వచ్చి దాని మీద ట్రక్కో లేకపోతే ట్యాంకో లేకపోతే ఏదైనా వాళ్ళ వెహికల్ వెళ్తుంటే అది పేలిపోయేది. సో అది మనం ఐఈడీస్ అంటారు. ఐఈడీస్ చాలా క్రూడ్ వెరైటీ. మనకు మామూలుగా ఇవి ల్యాండ్ మైన్స్ అన్నవి కొంచెం హైయర్ వెరైటీ. ఇవి మనం తరచూ చూస్తున్నాము. ఈవెన్ టెర్రరిస్ట్ కూడా దాన్ని వాడుతున్నారు. అలాగే మన సరిహద్దుల్లో శత్రువులు మన లైన్ దాటి రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ల్యాండ్ మైన్స్ అక్కడ పెట్టేస్తాం.
వల్నరబుల్ గా మనం కూడా వెళ్లకుండా మనం వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో కూడా ల్యాండ్ మైన్స్ పెట్టేస్తాం. ఒకవేళ వాళ్ళు కనుక దాటి వచ్చారంటే ల్యాండ్ మైన్స్ పేలి వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఆ ల్యాండ్ మైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ మైన్ మీదికి ఏదైనా రావాలి. ల్యాండ్ మైన్ ప్లాంట్ చేసి మర్చిపోతాం, మనం వదిలేస్తాం దాని మీద ఏదో షిప్పో ట్రక్కో ఈవెన్ సముద్రం కింద కూడా మనం ల్యాండ్ మైన్స్ పెట్టచ్చు. కాబట్టి ఏదైనా కానీ అంటే ఇది స్టాటిక్ గా ఉంటుంది మైన్, దాని మీదకి మనిషో ఏదో ఒక వస్తువు వస్తే కానీ అది పేలదు. దానికి భిన్నంగా ఈ యొక్క కామికాజీ మొబైల్ రియాక్టివ్ మైన్ సిస్టమ్ అని చెప్పేసి మేజర్ జనరల్ రాజ్ ప్రసాద్ అని చెప్పేసి మన మాజీ సైన్యంలో పనిచేసినటువంటి ఒక అధికారి, ఆయన ఆలోచనతోటి ఇది తయారు చేయడం వాళ్ళు చేశారు, మన ఆర్మీ వాళ్ళు చేశారు. దీనివల్ల ఏంటంటే దీనికి మనకు కాళ్ళు ఉంటుంది, అది ఒక రోబోట్ లాంటిది. దానికి 6 కాళ్ళు ఉండి అది వెళ్ళగలదు. అంటే ఎటువంటి టెరైన్ లోనే వెళ్ళగలదు. పక్కన అడవులు ఉన్నా, దాని పక్కన బురద లాంటి ప్రాంతంలో ఉన్న మామూలుగా రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నా, అలాగే మనకు పట్టణాల్లో వెళ్ళిపోగలదు. అంటే మనిషి నడిచినట్టు నడవగలదు. నడిచి దానికి ఆల్రెడీ GPS కోఆర్డినేట్స్ టార్గెట్స్ అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ వెళుతున్నటువంటి వాళ్ళ శత్రువు యొక్క ఏదైనా కావచ్చు, ట్యాంక్ కావచ్చు, ట్యాంక్ అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, ఆ ట్యాంక్కి వెళ్ళి దానికి వాళ్ళ రేంజ్ లో రాగానే దానికి అటాచ్ అయిపోయింది. అంటే దాని మీద ఒక విధమైన దుంకడం అనుకుందాం, కానీ వెళ్ళి దాంతో అటాచ్ అయిపోయేదానికి దానిలో ఉన్నటువంటి వల్నరబుల్ పార్ట్స్, అంటే వాళ్ళ పెట్రోల్ ట్యాంక్ కావచ్చు లేదా వాళ్ళ టర్రెట్ కావచ్చు, ఏదో క్రూషియల్ పాయింట్ వీక్నెస్ ఎక్కడుందో అక్కడి దాకా వెళ్ళి అక్కడ డెటనేట్ అయిపోతుంది. అంటే ల్యాండ్ మైన్ పేలిపోయి దాన్ని నాశనం చేయొచ్చు. అటువంటి టెక్నాలజీ ఈయన మేజర్ జనరల్ రాజ్ ప్రసాద్ గారు దాన్ని ఆవిష్కరించారు. దాని ఆలోచన తోటి ఇవన్నీ చేశారు. అంటే యాక్టివ్ మైన్ అందాం. గతంలో ఉన్న మైన్స్ అన్ని ఇన్యాక్టివ్ మైన్స్, అంటే పడుకొని ఉండేవి, భూమి కింద ఉండేవి, వాటి మీదకి ఏదైనా వస్తేనే అటాక్ అయ్యేది. కానీ దాని భిన్నంగా ఇది యాక్టివ్ గా టార్గెట్ ని వెతుక్కుంటూ చేసి వెళ్తుంది అనమాట. మామూలుగా అది మన కారు లేకపోతే స్కూటర్ లాంటిది అయితే కనుక డిటెక్ట్ చేయొచ్చు, ఓన్లీ రోడ్డు మీద వెళ్తుంది. రోడ్డు మీద కూడా వెళ్ళదు, పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ, కొత్త లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నావిగేషన్, తర్వాత మనకు స్టెల్త్, ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు చేశారు అది. కాబట్టి శత్రువుని టార్గెట్ చేసి వాళ్ళు ఇంకా రాకముందరే అక్కడనే మనం పసిగట్టి వాళ్ళని కొట్టచ్చు. అలాగే అర్బన్ వార్ఫేర్, రేపటి రోజు పట్టణాల్లో యుద్ధాలు జరుగుతుంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు గాజాలో చూస్తున్నాం మనం, ఇజ్రాయలీ సైన్యం హమాస్ తోటి గాజాలో యుద్ధం చేస్తుంది. గాజాలో యుద్ధం చేస్తున్నప్పుడు మనం రిమోట్ గా దాన్ని ఎక్కడో ఒక రూమ్ లో కూర్చొని వీటిని పంపించి అక్కడ శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు టార్గెట్ చేసి దానికి వెళ్ళి అక్కడ ల్యాండ్ మైన్ లాంటిది పెట్టి పేర్చొచ్చు. దానివల్ల చుట్టుపక్కల కొల్లాటరల్ డ్యామేజ్ తగ్గించవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయల్ ఏం చేస్తోంది, ట్యాంక్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి వీడు కూడా ట్యాంక్ తో కొడుతున్నారు, అది పేలిపోవడం తోటి చుట్టుపక్కల కొల్లాటరల్ డ్యామేజ్ చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఇది టార్గెటెడ్ హిట్ కొట్టగలిగినటువంటి ఒక స్టెల్త్, ఒక ఏమన్నారంటే ఒక స్పైడర్ లాంటిది అనుకుందాం. మన స్పైడర్ లాంటి కాళ్ళు, దానికి 6-7 కాళ్ళు ఉండి వెళ్తుంటుంది. మనం సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో చూస్తాం కదా, ఇంచుమించు అటువంటిదే. దీంట్లో ఇంకొక ఫీచర్ ఏముందంటే, నార్మల్ గా ఈ కామికాజీ అనేసరికి ఆత్మాహుతి కాబట్టి అటాక్ అయిందంటే అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ దీంట్లో ఒక ఫీచర్ కూడా పెట్టారు. కొన్ని టార్గెటెడ్ అటాక్స్ లో ఇది కావాలంటే అది అటాక్ చేసి మళ్ళీ తప్పించుకొని రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అది వెళ్ళి ఆ ట్యాంక్ మీద దాన్ని ఒక బాంబుని దాన్ని ఒక స్టిక్ ఆన్ చేసి దాన్ని అంటించేసి ఇది దుంకేసి పక్కకు వచ్చేయచ్చు. అది పేలిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ దాని మీద మనం ఏమంటారు మందు సామాగ్రి లోడ్ చేసి మళ్ళీ పంపించవచ్చు. రీయూజ్ కూడా చేయొచ్చు. ఒకవేళ రీయూజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉందనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ ట్యాంక్ కిందికి వెళ్ళిపోయింది, ట్యాంక్ కిందికి వెళ్ళిపోయి ఇంకా తప్పించుకోలేదు అన్నప్పుడు ఆత్మాహుతి, పేలిపోతుంది. కాబట్టి అలా కూడా చేయొచ్చు. దీన్ని 2 విధాలుగా వాడుకోవచ్చు. రీయూజ్ చేయొచ్చు, లేదా దాన్ని కంప్లీట్ గా ఏంటంటే డిస్ట్రాయ్ అయిపోయి స్వయాన అది పేల్చేసుకుని శత్రువు కూడా పేల్చగలరు. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైనటువంటిది. మనకు ల్యాండ్ మైన్స్ వల్ల మన సైనికులే చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మాక్సిమం ల్యాండ్ మైన్స్ ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్. దానివల్ల ఎవరికి తెలియకుండా అన్నం తెలియనటువంటి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టి వాళ్ళు చనిపోవడం, కాళ్ళు తెగిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎప్పుడో సోవియట్ యూనియన్ లో పెట్టినటువంటి ల్యాండ్ మైన్స్ ఇప్పుడు కూడా ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. అలాగే మన దేశంలో కూడా అదే పరిస్థితి. ఎప్పుడో 71 యుద్ధము, ఆ యుద్ధాల్లో పెట్టినటువంటి ల్యాండ్ మైన్స్ ఎక్కడికున్నాయో మనకు తెలియదు. వరదలు వచ్చో లేదా నీళ్ల వల్లనో అక్కడ ఉన్నటువంటి భూభాగాలు మారుతూ చిన్నగా అటు ఇటు వెళ్ళడం, దీనివల్ల అవి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యో మనకు తెలియదు. కాబట్టి అటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇవి వాడచ్చు. ఇవి అజైల్, మొబైల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ కమ్యూనికేషన్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా
మీరు దానికి టార్గెట్ కోఆర్డినేట్స్ పెట్టేశారు కాబట్టి ఇంకా మర్చిపోవచ్చు, అది వెళ్ళి వాళ్ళు కొట్టేసి వస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కొత్త కొత్త ఫీచర్స్ తోటి మన అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్ మన సైంటిస్టులు మన సైన్యం తీసుకొచ్చింది. కాబట్టి ఇది నిజంగా హై ఎండ్ నెక్స్ట్ జనరేషన్ యుద్ధానికి సంబంధించినటువంటి అస్త్రాల్లో ఒకటి. ఇటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది ఎంతమందికి తెలుసు? అది కూడా పెద్ద పాపులర్ కాదు, పెద్దగా చెప్పరు దీన్ని. కానీ ఇటువంటివి మనం తెలుసుకుంటే మన ప్రేక్షకులకు మనం ఎటువంటి ప్రోగ్రెస్, ఎటువంటి మన దగ్గర పురోగతి జరుగుతోంది మన సైన్యంలో అన్న విషయం వాళ్ళు దాన్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళకు కొంత సురక్షితంగా వాళ్ళు భావిస్తారు. దేశం మన ఏంటంటే మన దేశ యొక్క రక్షణ సరైన వ్యక్తుల చేతిలో ఉంది అని వాళ్ళు దానివల్ల శాంతిగా ఉంటారని నా ఉద్దేశం. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా దీనివల్ల సైనికులు నిజానికి వాళ్ళ ప్రాణ నష్టం తగ్గడంతో పాటుగా నిజానికి మన సంస్థలు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించడమే కాకుండా వాటిని ఎలా కనుగొంటున్నారు, వాటికి కావాల్సిన వాటికి వచ్చే ఛాలెంజెస్కి వాళ్ళు ప్రెడిక్ట్ చేసి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిజంగానే నిలుస్తుంది. మామూలుగా బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో ఒక దేశం కోసం ఐదర్ వాళ్ళు బలిదానం ఇచ్చిన లేకపోతే వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈ బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో అనేక యుద్ధాలు, మన భారతీయ సైనికులు పాల్గొన్న అనేక యుద్ధాల గురించి గిరిధర్ గారు మాట్లాడుతూ వచ్చారు. అది కార్గిల్ వార్ కానివ్వండి, 1947లో కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ దగ్గర 1960-65 ఇలా అనేక యుద్ధాలు భారత సైనికులు ఎక్కడెక్కడైతే పాల్గొన్నారో ఇలాంటి చాలా యుద్ధాల్లో మన సైనికులు వీరోచితంగా పోరాడిన దాని గురించి గిరిధర్ గారు మాట్లాడుతూ వచ్చారు. అందులో భాగంగానే నిజాం చెరల నుంచి హైదరాబాద్ని విముక్తి కల్పించడానికి ఆపరేషన్ పోలో చేశారు, అది అందరికీ తెలిసిందే. అందులో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి ఈరోజు గిరిధర్ గారు మాట్లాడబోతున్నారు. ఆయన ఎవరో, ఆయన చేసిన పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మనకు ఆపరేషన్ పోలో అంటే గనక పటేల్ మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆర్మీని పంపించారు. దాంతో ఇక్కడ మొత్తం వాళ్ళు లిబరేట్ చేసేసారు, నిజాం అనౌన్స్ చేశాడు. మనం మామూలుగా ఇంతే వింటాం, కానీ అక్కడ మన సైనికులకి నిజానికి ఎలాంటి హార్డ్షిప్స్ ఎదురయ్యాయి, వాళ్ళకి నిజానికి ఎలాంటి ఆటంకాలు వచ్చాయి, అవరోధాలు వచ్చేదాన్ని వాళ్ళు ఎలా అధిగమించి నిజానికి వాళ్ళు నిజాం చెరల నుంచి హైదరాబాద్ని విముక్తి పొందించగలిగారు అనేది మనకు ఎక్కువ తెలీదు. అందువలన సార్ ఈ బచిత్తర్ సింగ్ అని ఆయన గురించి ఎక్కువ మందికి తెలీదు. ఇన్ఫాక్ట్ హవిల్దార్ బచిత్తర్ సింగ్ పేరు మనకు భాగ్యనగరంలో ఎంతమందికి తెలుసు? లిటరల్ గా చెప్తే ఆపరేషన్ పోలో మనకు 17 సెప్టెంబర్ మన హైదరాబాద్ విమోచన దివస్ మనం దాన్ని సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో చాలా మంది స్పీచ్లు ఇస్తుంటారు. దీని గురించి ఆపరేషన్ పోలో గురించి, సర్దార్ పటేల్ ఎలా ఆయన పోలీస్ యాక్షన్ చేశారు, ఈ అంశాలన్నీ కూడా బాగా చర్చించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళలో ఈయన గురించి, హవిల్దార్ బచిత్తర్ సింగ్ గారి గురించి మనకు ఎవరికి తెలుసు? ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు. మనం ఈ డిఫెన్స్ రౌండప్ చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రతి యుద్ధంలో మన కోసం పనిచేసి ఏదో బలిదానం ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా అద్భుతంగా వాళ్ళకు అక్కడ పోరాటం చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద మనకు గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చినటువంటి వాళ్ళని మనం మళ్ళీ ఇంకోసారి స్మరించుకుందాము అని మనం అనుకున్నప్పుడు ఈ యొక్క పేరు రావడం నేను కూడా నేర్చుకున్నా. మన ప్రేక్షకులకు చెప్పే స్థాయికి మనకు రావాలంటే ముందర మనకు కూడా తెలియాలి. కాబట్టి ఈ పేరు కూడా నేను కూడా మొదటిసారి విన్నాను నేను. కానీ తర్వాత ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చూస్తే కనుక మనకు నిజంగా ఆయన అంటే ఎంత గర్వం, ఎంత గౌరవమో. అటువంటి వ్యక్తులను మనం మర్చిపోకూడదు. అటువంటి వ్యక్తి అంత బలిదానం చేయడం వల్లనే ఈ రోజు మనకు భాగ్యనగరం భారతదేశంలో ఉన్నది. లేకపోతే తెలంగాణ బహుశా కమ్యూనిస్టులు కోరుకున్నట్లు అది ఒక నక్సల్ కమ్యూనిస్ట్ దేశంగా ఉండాలి అని వాళ్ళు స్టాలిన్ కోరుకున్నారు. అలాగే నిజాం వచ్చేసి పాకిస్తాన్ లో చేరదామని ట్రై చేశాడు. కాబట్టి ఇటువంటివన్నీ మనకు కాకుండా ఈ రోజు భారతదేశంలో ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి, గర్వంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతము, మరాఠ్వాడా, తర్వాత కళ్యాణ్ కర్ణాటక అని వాళ్ళు పిలుస్తారు, నిజాం టెరిటరీస్, ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశంలో అభిన్న భాగంగా ఉన్నాయంటే కనుక మనకు హవిల్దార్ బచిత్తర్ సింగ్ లాంటి వాళ్ళ యొక్క బలిదానం వల్ల, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి సేవ వల్ల ఈరోజు మనం ఊపిరి తీసుకుంటున్నామని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇటువంటి వ్యక్తిని స్మరించుకుందాం. ఈయన మనకు తెలుసు 13 సెప్టెంబర్ 1948 ఆపరేషన్ పోలో అన్నది మన సర్దార్ పటేల్ గారు స్టార్ట్ చేశారు. పోలీస్ యాక్షన్ అని పిలిచారు దాన్ని ఆర్మీ యాక్షన్ అనలేదు. చేసింది ఆర్మీనే, కానీ ఎందుకు పోలీస్ యాక్షన్ అని పెట్టారంటే
ఆర్మీ చేస్తే కనుక ఒక దేశంతో యుద్ధం చేసినట్టు అవుతుంది. దానివల్ల యునైటెడ్ నేషన్స్ అప్పుడప్పుడే వచ్చింది, దాని రిపర్కషన్స్ ఉంటాయి. తర్వాత మనకు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కి సంబంధించిన వ్యతిరేకత రావచ్చు, చాలా రిపర్కషన్స్ ఉంటాయి. అందుకని పోలీస్ యాక్షన్ అనే పేరుతో చేశారు. ఎనీవే అదంతా అప్పుడు సర్దార్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయం. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ పోలో చేశారు ఆయన, అంతవరకు వెయిట్ చేశారు ఆయన. లేకపోతే కాశ్మీర్ లాగా హైదరాబాద్ కూడా తయారై ఉండేది. ఎనీవే ఈ యొక్క స్పెషల్ అసలు జరిగినటువంటి ఈ ఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన వస్తున్నటువంటి కాంటింజెంట్ సెకండ్ సిక్ రెజిమెంట్, ఆ సిక్ రెజిమెంట్ లో ఆయన వస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చారు? 3-4 కాలమ్స్ నుంచి వచ్చారు. ఒకటి కింద మెడ్రాస్ సైడ్ నుంచి ఒక కాలం వచ్చింది, ఇంకొకటి మనకు ఆంధ్ర సైడ్ విజయవాడ నుంచి మనకు అటు కోదాడ ఆ సైడ్ ఒక కాలం వచ్చింది. ఇంకొక 2 కాలమ్స్, ఒకటి నాగ్పూర్ సైడ్ నుంచి, ఇంకొకటి మహారాష్ట్ర ఇటు మన అంటే కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ అక్కడి నుంచి వచ్చారు. ఈయన మనకు హవిల్దార్ బచిత్తర్ సింగ్ షోలాపూర్ సైడ్ నుంచి వస్తున్నటువంటి కాంటింజెంట్ లో ఆయన వచ్చారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి నల్దుర్గ్ అని ఒక ఊరున్నది. ఆ నల్దుర్గ్ లో ఇప్పుడు కూడా కోట ఉన్నది. ఆ నల్దుర్గ్ అన్నటువంటి ఊరులో జరిగినటువంటి ఘటన ఇది. అక్కడ మన సైన్యం అక్కడ వచ్చి దాన్ని అక్కడ మనం ఒక ఇది పెట్టేసి దానికి పహరా పెట్టంగానే నిజాంకి సంబంధించినటువంటి ఒక ఫోర్స్ 2 వెహికల్స్ లో వాళ్ళు దూసుకొని వస్తుంటే ఈయన చూసి వాళ్ళ మీద ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఫైర్ చేస్తుండగా వాళ్ళు కూడా ఎదురుకాల్పులు చేశారు. కానీ ఈయన చాలా ధైర్య సాహసాలతోటి ఆ 2 వెహికల్స్ ని దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అందరినీ ఈయన అరెస్ట్ చేయగలిగారు, ప్రాణ నష్టం కాకుండా ఆపగలిగారు. కానీ వీళ్ళ పరిస్థితి, వీళ్ళ లొకేషన్స్ తెలుసుకొని మళ్ళీ ఎదురుదారి అదే రోజు మళ్ళీ ఇంకొక కాంటింజెంట్ వచ్చి వాళ్ళు వీళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఈయన సైన్యం వీళ్ళందరూ కూడాను వీళ్ళ బటాలియన్ అంతా కూడాను దాన్ని ఒక విధమైనటువంటి వలయంగా వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. 30 మీటర్ల దూరంలో ఈయన ఉండగా ఎల్ఎంజీ అంటే మనకు లైట్ మషిన్ గన్ ఫైరింగ్ మొదలు పెట్టారు. ఆ ఫైరింగ్ లో ఈయనకు కాలు మీద బాగా ఇంజరీస్ అయ్యాయి, దెబ్బలు తగిలాయి, బాగా రక్త స్రావం జరుగుతుండింది. అటువంటి పరిస్థితిలో కూడా ఆయనని ఎవాక్యుయేట్ చేస్తాము, మేము వెనక్కి తీసుకెళ్తామంటూ కూడా వినకుండా అలాగే కాలనీ నేల మీద అలా పాక్కుంటూ ఆయన వెళ్ళి ఒక గ్రనేడ్ ని ఆ ఎల్ఎంజీ మీద వేసేసరికి మొత్తం ఎల్ఎంజీ పేలిపోయింది. అంటే ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆయన ఎదురుదాడి చేయడం, దానివల్ల తన సైన్యం చాలా మందిని రక్షించడం ఇటువంటి చేశారు. కాబట్టి ఆయన ఆ యొక్క ఇంజరీస్ వల్ల, ఆ రక్తస్రావం వల్ల ఆయన మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి చేసేంత వరకు ఆయన బతకలేదు, ఆయన చనిపోయారు. ఆయన బలిదానం అన్నది చాలా వాళ్ళ మిగతా సైనికులందరికీ చాలా ప్రేరణ ఇచ్చి వాళ్ళు నిజాంకి మిగిలిపోయినటువంటి కొద్దో గొప్ప చిన్న సైన్యాన్ని కూడా వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఓడించి ఆ మొత్తం అక్కడి నుంచి హైదరాబాద్ భాగ్యనగర్ దాకా వచ్చేటువంటి దారిని వాళ్ళ అధీనంలో తీసుకోగలిగారు. మనకు తెలుసు గ్యాలంటరీ అవార్డ్స్ అంటే మన ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డ్స్ లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇచ్చేది పరమవీర చక్ర. యుద్ధంలో వాళ్ళకి ఏదైనా అద్భుతమైనటువంటి సాహసాలు చేశారంటే వాళ్ళకి హైయెస్ట్ అవార్డు వచ్చి పరమవీర్ చక్ర, తర్వాత మహావీర్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర ఇలాంటివి ఉంటాయి. కానీ పీస్ టైం అంటే యుద్ధం లేని సమయంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ లో హైయెస్ట్ అశోక్ చక్ర అవార్డు. ఇక్కడ ఇందాక నేను ఫస్ట్ ఎందుకు చెప్పానంటే దీని యొక్క భూమిక కోసం చెప్పాను. దీన్ని ఒక ఆర్మీ ఆపరేషన్ కింద ట్రీట్ చేయలేదు భారత ప్రభుత్వం, పోలీస్ యాక్షన్ గా ట్రీట్ చేశారు. కాబట్టి దీని ఒక యుద్ధం కింద ప్రకటించలేదు, 2 దేశాల మధ్య యుద్ధం కింద ప్రకటించలేదు, పీస్ టైం ఆపరేషన్ కింద మనం దీన్ని నిర్ణయించారు ప్రభుత్వం. కాబట్టి ఈయనకు అశోక్ చక్ర ఇవ్వడం జరిగింది. అంటే హైయెస్ట్ అవార్డ్ డ్యూరింగ్ పీస్ టైం. అంటే యుద్ధం లేని సమయంలో ఇటువంటి సాహసం చేసినటువంటి వీరులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం పేరు అశోక్ చక్ర. అశోక్ చక్ర వచ్చినటువంటి మొట్టమొదటి వీరుడు ఈయన హవిల్దార్ బచిత్తర్ సింగ్. అందుకని మనకు ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నందుకు భారతదేశంలో ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి మన పరిస్థితికి కారకులైనటువంటి వాళ్ళల్లో ఈయన ఒక ముఖ్య భూమిక ఈయనది ఉంది. కాబట్టి ఆయనని స్మరించుకుందాము, ఆయన యొక్క బలిదానానికి మనం ఘన నివాళులు అర్పిద్దాం. నిజంగానే సార్, ఇలాంటి వాళ్ళని ఎప్పుడో వాళ్ళ పుట్టినరోజు అప్పుడో, వాళ్ళ అమరులైన రోజనో, లేకపోతే ఇలాంటి ఆపరేషన్లో వాళ్ళ భూమికి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు కాకుండా నిజంగానే ఎస్పెషల్లీ ప్రతి ఒక్క భాగ్యనగర్ వాసి వాళ్ళు రోజు తలుచుకోవాలి. ఈరోజు వాళ్ళు స్వేచ్ఛావాయువు పీల్చగలుగుతున్నారు అంటే భారతదేశంలో ఒక భాగంగా ఉంది అంటే అది నిజంగానే
ఇలాంటి వాళ్ళ బలిదానం వల్లే నిజంగా అలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పుకున్నా తక్కువే. మామూలుగా వెపన్ అనే ఒక సెగ్మెంట్లో ఒక స్వదేశీ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధం గురించి గిరిధర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇందులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చెప్పాలి అంటే డ్రోన్స్ గురించే ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. దానికి కారణం కూడా గిరిధర్ గారు ఆల్రెడీ గత ఎపిసోడ్లోనే చెప్పారు. ఎందుకు అంటే డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా రాబోయే కాలంలో డ్రోన్స్ ఎంతో కీలక భూమిక పోషించబోతున్నాయి యుద్ధంలో. ఎయిర్ ఫోర్స్ ఉండనే ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి, వీటి పాత్ర ఎంత కీలకంగా ఉందో అంతే కీలకంగా డ్రోన్స్ కూడా ఉండబోతున్నాయి. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన మన త్రివిధ దళాలు డ్రోన్స్ని ఇండక్ట్ చేస్తున్నాయి. అలా ఇండక్ట్ చేసిన ఒక డ్రోనే ఖర్గా డ్రోన్. ఇది సాధారణమైన డ్రోన్ కాదు. ఇప్పటివరకు మన సైన్యం ఎన్నో రకాల డ్రోన్స్ని ఇండక్ట్ చేసింది, కానీ ఇది వాటికంటే భిన్నమైనది. దీని ప్రత్యేకత ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఖర్గా డ్రోన్ ఇది చెప్పాలంటే మీరు ఇప్పటివరకు చెప్పిన డ్రోన్స్ కంటే ఇది చాలా భిన్నమైనదనే మనం అనుకోవచ్చా సార్? ఆఫ్ కోర్స్ మనకు చాలా అప్లికేషన్స్ లో విభిన్నమైనటువంటి పరిస్థితులలో వేరే అక్కడ అవసరాల దృష్ట్యా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మనం వాడవలసి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ సర్వేలెన్స్, మనకు బైరాక్టర్ లాంటివి, ఆఫ్ కోర్స్ బైరాక్టర్ కాదు, మనం ఇతరత్ర మనకు రీపర్ డ్రోన్స్ కావచ్చు, ఇటువంటివి వాటికి ఒక ఆవశ్యకత కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు. కంటెస్టెడ్ జోన్స్ ఉంటుంది. అంటే కంటెస్టెడ్ అంటే ఆ ఎయిర్ స్పేస్ లో శత్రువు ఉండొచ్చు, మనము ఉండొచ్చు. ఎవరు దీన్ని నిజంగా వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో బహుశా కొన్ని డ్రోన్స్, హై ఎండ్ డ్రోన్స్, పెద్దవి ఈ రీపర్ డ్రోన్స్ లాంటివి తట్టుకోలేకపోవచ్చు అక్కడ. ఎందుకంటే వాడు కొట్టేసేటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాము యమన్ లో ఫర్ ఇన్స్టెన్స్ ఈ రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు హౌతీలు పేల్చేశారు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో వీళ్ళ రెడార్ చిక్కకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలకు బహుశా అటువంటి డ్రోన్స్ కాకుండా వేరే డ్రోన్స్ వాడాల్సి వస్తుంది. కంటెస్టెడ్ స్పేస్ లో మనం కనుక వాడాలంటే కనుక స్టెల్త్ అన్నది చాలా కీలకమైంది. వాళ్ళ రెడార్ చిక్కకుండా శత్రువులకి ఇటువంటిది మన దగ్గర ఉన్నది, ఒక డ్రోన్ తిరుగుతోంది అని వాళ్ళకి తెలియకుండా మనం ఏం చేయాలో చేయగలిగినటువంటిది. ఏం చేయొచ్చు? సర్విలెన్స్. ఒకడెవరో టార్గెట్ వెళ్తున్నాడు, ఒక టెర్రరిస్ట్ వెళ్తున్నాడు, ఏదో ఒసామా బిన్ లాదన్ లాంటి వాడు వెళ్తున్నాడు, కార్లో వెళ్తున్నాడు. ఇతన్ని చేస్తూ దాన్ని ఎక్కడ వెళ్తున్నాడు పసిగట్టి అతని వెనకాలే దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అయ్యి సర్విలెన్స్ చేయడం. ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఇవన్నీ సర్విలెన్స్ చేయడం. 2, టార్గెట్ ఐడెంటిఫికేషన్. కొన్ని కోఆర్డినేట్స్ పెడితే కనుక పలానాది సిగ్నేచర్స్ పెట్టి ఇగో ఇది ఈ టార్గెట్ ఐడెంటిఫై చేయంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మాస్టర్ కంట్రోల్ కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే అక్కడ ఏం చేయాలి వీళ్ళు నిర్ణయిస్తారు. బహుశా అక్కడి నుంచి టార్గెట్ ని ఛేదించడానికి వేరే మిసైల్ వాడచ్చు, లేదా వాళ్ళు దాన్ని ట్రాకింగ్ చేసి వదిలేయచ్చు. మనకి ఏం చేస్తామో తెలియదు. ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి ఒక యాక్టివిటీ చేస్తుంది. రెండవ యాక్టివిటీ ఏంటంటే కనుక ఇది మళ్ళీ కామికాజీ డ్రోన్. ఇది కామికాజీ అంటే కనుక ఆత్మాహుతి చేసుకోగలదు. దాంట్లో ఒక 700 గ్రాముల ఎక్స్ప్లోజివ్ తీసుకొని వెళ్ళగలదు. దీని బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే రెడార్కి చిక్కదు. రెండవ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే కనుక దీని ఎలక్ట్రానిక్ జామింగ్ దీంట్లో పనిచేయదు. అంటే వాళ్ళు కనుక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేసి సాఫ్ట్ కిల్ దృష్ట్యా దీనిలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ పేల్చే ప్రయత్నం చేస్తే, దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తే దాని నుంచి ఇది కౌంటర్ మెషర్స్ చేయగలదు. ఈ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అది వెళ్ళి శత్రువు యొక్క ఏదైతే మనం కోఆర్డినేట్స్ చెప్పామో అక్కడికి వెళ్ళి 700 గ్రాములు పేల్చి కంప్లీట్ గా అది కూడా నాశనం అయిపోతుంది, టార్గెట్ ని ఛేదించగలదు. ఇవి చాలా అప్లికేషన్స్ మనకు కావాలి. ఫర్ ఇన్స్టెన్స్ పట్టణాల్లో ఉంటారు, అర్బన్ ఏరియాస్ లో తిరుగుతున్నటువంటి టెర్రరిస్టులు మనం పేల్చాలంటే కనుక ఆ వ్యక్తి ఒకడే చావాలి, చుట్టుపక్కల ఎవరికి పెద్ద డ్యామేజ్ అవ్వకుండా మనం చంపగలగాలి. అటువంటి పరిస్థితుల్లో దీన్ని వాడుకోవచ్చు. అలాగే మనకు అడవుల్లో కావచ్చు, లేదా ఇతరత్ర ఈ యొక్క ప్రాంతాలు ఎవరైతే టెర్రరిస్ట్ దాచుకుంటారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. కాబట్టి చాలా అంశాలలో ఇది మనకు ఒక విధమైనటువంటి రహస్యమైనటువంటి అస్త్రం కింద మనం భావించాలి. కంటెస్టెడ్ టెరిటరీ, కంటెస్ట్ లేకపోయినప్పుడు సరే మన ఎయిర్ ఫోర్స్ ఉంది, పెద్ద మన దగ్గర చాలా ఉన్నాయి, పెద్ద డ్రోన్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి ప్రాంతంలో ఎక్కడైతే చాలా సునాయాసంగా మనం దొరికిపోతామని అనుకుంటామో అక్కడ దీన్ని ప్రయోగించవచ్చు. ఇది కూడా కంప్లీట్ గా భారతదేశంలో స్వయంగా మనం చేసుకున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దీన్ని మనం భారతీయులు అందరూ కూడా గర్వించదగ్గటువంటిది ఖర్గా డ్రోన్. ఇది దీంట్లో ఇంకొక ఫీచర్ అంటే దీంట్లో వెళ్తున్నటువంటి దాని ప్రొపెలెంట్స్ ఏవైతే ఉంటాయో శబ్దం చేయదు. మనం మామూలుగా డ్రోన్స్ చిన్నవి మనకు పెళ్లిలో వాడతారు, అవన్నీ ఆ శబ్దం మనకు అర్థమైపోతుంది. ఇది శబ్దం కూడా చాలా తక్కువ శబ్దంతో వెళ్ళి టార్గెట్ ని ఛేదించి రాగలిగినటువంటిది. కాబట్టి లిటరల్ గా చెప్పాలంటే శత్రువు దీన్ని ఆల్మోస్ట్ కండతో చూసేంత వరకు కూడా
వాళ్ళు పసిగట్టలేరు. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి డ్రోన్ మనం అమలు పదలో వచ్చింది. అది ఎన్నో డ్రోన్ల గురించి చర్చించుకుంటున్నాము. ఒక్కొక్క దానికి డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది. ఈ రోజు ఈ ఆత్మాహుతి చేసుకొని శత్రు చేతికి చిక్కకుండా మనం చెప్పినటువంటి టార్గెట్ ని ఛేదించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఖర్గా గురించి చర్చిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వాటి గురించి మళ్ళీ క్రమేపీ చర్చించుకుందాం. కానీ ఈ రోజు మనకు ఇటువంటి టెక్నాలజీ వేరే దేశాల మీద ఆధారపడకుండా మనమే చేసుకున్నాము. దానికోసం మన సైంటిస్ట్ని, మన ఇండస్ట్రీని, మన ప్రభుత్వాన్ని అందరినీ కూడా అభినందించాలి. రైట్ సార్, నిజంగానే ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అనాలి. దాంతోపాటు ప్రేక్షకులకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, గిరిధర్ గారు ఏవైతే చెప్తారో అది ఏదన్నా కానివ్వండి, అది ఒక వార్తలోని అంశం కానివ్వండి, లేకపోతే ఒక సైనికుడి గురించి కానివ్వండి, ఒక ఆయుధం గురించి కానివ్వండి, ఒక సంస్థ గురించి కానివ్వండి, ఇవి ఏవైనా సరే అఫీషియల్గా మనకి మీడియాలో కానివ్వండి లేకపోతే ఇంటర్నెట్లో ఉన్నవే. అంతేగాని మాకేమీ గవర్నమెంట్ మిలిటరీ సీక్రెట్స్ ఏమీ మేము బయట పెట్టట్లేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్య కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సీక్రెట్స్ బయట పెట్టేస్తున్నామని. ప్రేక్షకులకి ఇది ఒకసారి చెప్పాలనిపించింది. అందుకే మామూలుగా కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు ఎప్పుడూ కూడా ఒక భారతీయ సంస్థ గురించి, దాని ఆవిష్కరణ గురించి చెప్తూ ఉంటారు. మామూలుగా మనకి సబ్మెరీన్స్ అనగానే మెజగన్ డాక్ కానివ్వండి, లేకపోతే జిఆర్ఎస్సి, ఇలాంటి చాలా సంస్థల గురించి గిరిధర్ గారు చెప్పారు. అదే చాపర్స్ కానీ ప్లేన్స్ కానీ తయారు చేయాలంటే హెచ్ఏఎల్ ఉంది. ఇవి ఎంత ముఖ్యమో, ఈ ప్లేన్ కానివ్వండి, సబ్మెరీన్ కానీ ఎంత ముఖ్యమో, వీటిలో ఒక సోనార్ కానివ్వండి, రేడార్లు కానివ్వండి, ఇలాంటి ఇంటర్నల్ ఎక్విప్మెంట్లు తయారు చేయడం కూడా అంతే ముఖ్యం. అవి పెద్ద పెద్ద సంస్థలు తయారు చేయవు, వీటి సంస్థలు వేరుంటాయి. కానీ ఆ రంగంలోనే ఇప్పుడు స్టార్టప్ల కిందనే ఎన్నో సంస్థలు పుట్టుకురావడమే కాదు, వాళ్ళు ఎంతో అద్భుతమైన ఆవిష్కరణలు చేసి మన సైన్యానికి వాళ్ళు తయారు చేసినవి అందించగలుగుతున్నారు. అందులో భాగంగానే యాక్సిస్ కేట్ టెక్నాలజీ అనే ఒక సంస్థ గురించి ఈరోజు గిరిధర్ గారు మాట్లాడబోతున్నారు. ఆ సంస్థ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అవి ఏం తయారు చేస్తుంది, ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, యాక్సిస్ కేట్ టెక్నాలజీస్ ఇది మామూలుగా చెప్పాలి అంటే కనుక ఇది చాలా పెద్ద సంస్థ కాదు, అంటే తయారు చేసేవి కూడా పెద్దవి కాదు నిజానికి, కానీ ఎంతో కీలకమైనవి ఇవి తయారు చేస్తుంది. అవేంటో మన ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా సార్? మనకు ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో యాక్సిస్ కేట్స్ టెక్నాలజీస్ అన్నది, ఇది బెంగళూరు బేస్డ్ హెడ్ క్వార్టర్స్ వీళ్ళది. దీని యొక్క చైర్మన్ అబిద్ అలీ నిమూచ్వాలా అన్నటువంటి ఆయన 1987లో దీన్ని స్టార్ట్ చేశారు. ఒక కోర్ ఇంజనీరింగ్ కంపెనీగా ఉండింది ఇది. డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కావచ్చు, మనకు ఇండస్ట్రియల్ విషయాలకు సంబంధించింది కావచ్చు, మెడికల్ డివైజెస్ కావచ్చు, ఆటోమోటివ్ సంబంధించింది కావచ్చు, ఏరోస్పేస్ కి సంబంధించింది కావచ్చు, ఎనర్జీకి సంబంధించింది కావచ్చు, ఇటువంటి ఎన్నో రంగాలలో వీళ్ళ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు చూస్తే కనుక రమారమి మనం ఆల్మోస్ట్ 40 ఏళ్ల అనుభవం దీంట్లో మనం చూస్తున్నాం. 87 అంటే అప్పుడు ఆల్మోస్ట్ మనకు 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సంస్థ ఇది. వీళ్ళు డిఫెన్స్ రంగంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. డిఫెన్స్ రంగంలో కూడా ఎన్నో, ఇందాక నువ్వు చెప్పినట్లు సబ్ కాంపనెంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షిప్పులు చేయకపోవచ్చు, పెద్ద పెద్ద మిసైళ్లు చేయకపోవచ్చు, కానీ ఎన్నో రంగాలలో అవసరం ఉన్నటువంటిది మన ఆర్మీకి కావచ్చు, నేవీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా మన కోస్ట్ గార్డ్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అలైడ్ సెక్యూరిటీ సోకాల్డ్ మనకు ఏదైతే మన పారామిలిటరీ ఫోర్సెస్, యాక్చువల్గా అనకూడదు, అది సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ అందాము, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకందరికీ కాంపనెంట్స్ తయారు చేసేటువంటి సంస్థ ఇది. వీళ్ళు చాలా అంశాల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కి సంబంధించి చాలా కాంపనెంట్స్ ఇస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కూడా వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. టెస్టింగ్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు. చాలా మనకు కాంపనెంట్స్ టెస్ట్ చేయాలంటే కనుక మనకు బహుశా మన దగ్గర గతంలో టెస్టింగ్ ఆప్షన్స్ ఉండేవి కావు. ఇప్పుడు కూడా మనకు ఫర్ ఇన్స్టెన్స్ కావేరీ లాంటి పెద్ద పెద్ద ఇంజిన్ టెస్టింగ్ చేయాలంటే రష్యాకు పంపిస్తున్నాం. సరే, పెద్దది కాబట్టి మనం పంపిస్తున్నాము. ఈ రోజు దానికి కూడా మన దగ్గర టెస్టింగ్ ఫెసిలిటీ లేకపోవడం అనేది మనకు చాలా అది ఒక లోటుగా కనిపిస్తుంది. కానీ చిన్న చిన్న కాంపనెంట్స్ మనం టెస్ట్ చేయలేకపోతున్నాం. ఆ టెస్ట్ చేసేటువంటి కెపాసిటీ, టెస్టింగ్ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ఫోకస్ పెట్టారు. అలాగే ఎన్నో అంశాలు సాఫ్ట్వేర్ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మన దేశంలో ఇది కూడా ఒక లేనితనం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు మనం చాలా చెప్పుకుంటాం, కానీ ఈ కంపెనీలన్నీ కూడాను అమెరికన్ కంపెనీస్ కి ఊడిగం చేస్తున్నారు. లిటరల్గా చెప్పాలంటే మన దేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగానే ఉందని మన యాక్చువల్గా తెలుసుకోవాలి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా దే ఆర్ నథింగ్ బట్ బాడీ షాపర్స్. వాళ్ళు ఇంకొక కంపెనీకి, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు
ఇక్కడ ప్రజల్ని ఒక ఎంప్లాయీస్ ని చేకూరుస్తారు అంతే. వాళ్ళ సోషల్ సెక్యూరిటీని తప్పించుకోవడానికి వీళ్ళని ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు. కానీ నిజంగా ఒక ఐపీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యేది చాలా తక్కువగానే ఉంది. అటువంటి వాటిలో డిఫెన్స్ రంగ సంస్థల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని సిమ్యులేషన్స్ ఇవన్నీ చేయగలిగినటువంటి సాఫ్ట్వేర్ ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఒరిజినల్ సాఫ్ట్వేర్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే వీళ్ళకు మనకి ఇప్పుడు హవానా సిండ్రోమ్ అని మనకు తెలుసు. హవానా సిండ్రోమ్ లో మనకు రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్స్ వీటి వల్ల దాడులు జరుగుతున్నాయి. దానివల్ల వాళ్ళకి తలనొప్పి రావడము, వాళ్ళకు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, వాంతికి రావడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి హవానా సిండ్రోమ్ కింద చాలా పేర్కొంటున్నారు. అటువంటి శక్తిని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్, తర్వాత ఆప్టిక్స్ వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా ఈ కంపెనీ డెవలప్ చేస్తుంది. రెడార్స్ వీళ్ళ శక్తి కొలది వీళ్ళు చాలా రెడార్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఆ రెడార్స్ ని ఈ రోజు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మూడిట్లో కూడా డిప్లాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉన్నాయి. కావాల్సినటువంటి రెడార్ సిస్టమ్ ఆఫ్ కోర్స్ ఎన్నో సంస్థలు చేస్తున్నారు, దాంట్లో వీళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాత సోనార్స్ అంటే కనుక మనకు నీటి మట్టంలో ఉన్నటువంటి, సముద్రంలో ఉన్నటువంటి అక్కడ తిరుగుతున్నటువంటి శక్తులు కానీ, అంటే సబ్మరీన్స్ కావచ్చు లేదా ఈవెన్ షిప్పులు కావచ్చు, వాటి యొక్క సిగ్నేచర్స్ ఉంటుంది. దాని శబ్దము, దాని స్పీడు, దీన్ని బట్టి ఆ ధ్వని శబ్దాన్ని విని అది ఏంటిది, ఎటువంటిది, శత్రువుదా ఏంటి రికగ్నైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక టెక్నాలజీ. ఆ సోనర్ టెక్నాలజీ వీళ్ళ కంపెనీ చేస్తోంది. టెలిమెట్రీ అంటే మనకు తెలుసు, ఒక నావిగేషన్ సంబంధించి మనకు సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం ప్రోటోకాల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా. తర్వాత ఎయిర్ బాండ్ సిస్టమ్స్, మనకు దానికి సంబంధించిన వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. చాలా కీలకంగా వీళ్ళది ఏంటంటే కనుక ఇదంతా కూడాను భారతదేశంలో అనుసంధానం చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడాను హ్యాక్ చేయకుండా చేయగలిగినటువంటి ఒక టెక్నాలజీ వీళ్ళు పెట్టింది. కాబట్టి ఎన్నో అంశాలలో, చిన్న అంశాలలో వీళ్ళందరూ ఇన్ఫాక్ట్ కొన్ని టూల్స్ కూడా తయారు చేస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా టూల్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ టూల్స్ అన్ని కూడా ఏంటంటే మనకు కొన్ని మన గతంలో ఒకసారి చెప్పాను ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్ లో. ఈవెన్ మన దగ్గర అప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే మల్టీ టెంపరేచర్ సోల్డరింగ్ రాడ్స్ కూడా ఉండేవి కదా మన దగ్గర. సో అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అటువంటివి మనకి ఈ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించి కావాల్సిన కీలకమైనటువంటి కొన్ని టూల్స్, కాంపనెంట్స్ ఇవన్నీ కూడా రెంచెల్ లాంటివి, కొన్ని హై ఎండ్ టూల్ కిట్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి బేసిక్ కోర్ అంటే ఏది మనకు చాలా రొమాంటిక్ గా కనిపించినటువంటి విషయాలు గతంలో మనం ఇంపోర్ట్ చేసుకొని వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే తయారు చేసి, ఇండిజినస్ గా తయారు చేసి మన ఫోర్సెస్ కి వాళ్ళు సహాయపడుతున్నారు. 87లో ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఇప్పుడు డిఫెన్స్ రంగం ఓపెన్ అప్ అవ్వగానే డిఫెన్స్ రంగంలో కూడా వాళ్ళు గణనీయంగా వాళ్ళు అభివృద్ధి చెంది మన ఫోర్సెస్ కి ఒక వెనకాల ఒక అద్భుతమైనటువంటి సహాయం చేస్తూ వాళ్ళు నిలబడినందుకు వాళ్ళని అందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.